Hi friends, welcome to my channel. So ఈ రోజు నేను కవర్ చేయబోయే టాపిక్ స్టాప్ లాస్. ట్రేడింగ్లో స్టాప్ లాస్ అనేది ఎంత ఇంపార్టెంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే స్టాప్ లాస్ ఎందుకు పెట్టాలి, పెట్టకపోతే జరిగే నష్టాలు ఏంటి అనేవి కూడా మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాస్ అంటే ఏంటి? స్టాప్ లాస్ అంటే మనం ఒక ట్రేడ్లో ఎంటర్ అయిన తర్వాత ఎంతవరకు లాస్ తీసుకోవాలి, ఈ ట్రేడ్ మనకు ఫేవర్గా పోకపోతే ఎంతవరకు మనం లాస్ తీసుకోవాలి అనేది మన చేతిలో ఉంటుంది. బ్యూటీ ఆఫ్ ట్రేడింగ్ ఏంటంటే లాస్ మాత్రం నీ చేతిలో ఉంటుంది, ప్రాఫిట్ మార్కెట్ చేతిలో ఉంటుంది. కానీ మనం చేసేది ఏంటంటే రివర్స్ చేస్తాం. లాస్ మార్కెట్కి ఇచ్చేసి ప్రాఫిట్ మన చేతిలో పెట్టుకుంటాం. అంటే 100 రూపాయలు ప్రాఫిట్ కాగానే బుక్ చేసుకుంటాం. అదే 1000 రూపాయలు లాస్ వచ్చినా మనం లాస్ బుక్ చేయం. ఎంత కావాలో అంత తీసుకో మార్కెట్కి అని మనం ఇచ్చేస్తుంటాం. సో ఇలా కాకుండా లాస్ మీ చేతిలో ఉండేదే స్టాప్ లాస్. అంటే మీరు ఒకవేళ ఈ ట్రేడ్లో 5000 లాస్ అవ్వాలి అనుకుంటే అది మీ చేతిలోనే ఉంది. అంతవరకే మీరు లాస్ పెట్టుకొని బయటకు వచ్చేస్తారు. ఫర్ సపోజ్ మీ దగ్గర 1 lakh క్యాపిటల్ ఉంది, అందులోంచి మీరు 5000 లూజ్ అవ్వాలి అని అనుకుంటారు. ఆ 5000 మాత్రమే మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. కానీ అదర్ దెన్ ట్రేడింగ్ వేరే ఏ బిజినెస్లో అయినా సరే మీరు మొత్తం క్యాపిటల్ పెట్టి ఆ మొత్తం క్యాపిటల్ వితిన్ 6 monthsలో వైప్ అవుట్ అయ్యే చాయిస్ ఉంటుంది. కానీ ట్రేడింగ్లో మీరు కరెక్ట్గా ట్రేడ్ చేస్తే, కరెక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తే అసలు ట్రేడింగ్ క్యాపిటల్ వైప్అవుట్ అవ్వదు. ఇదంతా మనం మన ఎమోషన్స్ని అండ్ స్టాప్ లాస్ పెట్టకపోవడం ద్వారానే లాసెస్ చూస్తాం. ఫర్ సపోజ్ మీరు ఒక ఎనీ షాప్ ఒకవేళ బయట పెట్టారనుకోండి, ఒక 10 lakhs క్యాపిటల్ పెట్టి రెంట్, దాని కరెంటు బిల్లు, దాని మెయింటెనెన్స్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మీరు ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత 6 monthsలో మీకు ఇలాంటి కస్టమర్ బేస్ లేదు, అందులో లాస్ వచ్చింది. ఎంటైర్ 10 lakhs వైప్అవుట్ అయిపోతుంది. కానీ ట్రేడింగ్లో ఏంటంటే మీరు ఎంటైర్ 10 lakhs వైప్అవుట్ అయ్యే చాయిస్ మీకు ఉండదు. ఎందుకు ఉండదంటే ఇక్కడ లాస్ మన కంట్రోల్లో ఉంటుంది. అంటే మీరు 2000 లాస్ తీసుకోవాలి అంటే 2000 తీసుకోవచ్చు, 1000 తీసుకోవాలంటే 1000 తీసుకోవచ్చు. లేదు నేను 10,000 లాస్ తీసుకోవాలంటే ప్రతిదీ మీ కంట్రోల్లో ఉంటుంది. కానీ చాలామంది ఏమనుకుంటారు లాస్ మన కంట్రోల్లో ఉండదంటారు. కాదు, లాస్ మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది. ప్రాఫిట్ ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది మనకు. ఓకే, స్టాప్ లాస్ అనేది అంత ఇంపార్టెంట్. ఏ బిజినెస్లో లేని ఫెసిలిటీ ఓన్లీ ట్రేడింగ్లోనే ఉంది. ఇక్కడ స్టాప్ లాస్ మన రియల్ లైఫ్లో కూడా మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. ఎలా అసలు రియల్ లైఫ్లో మనకు స్టాప్ లాస్ ఎక్కడ యూజ్ అవుతుంది అనేది. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ బైక్ డ్రైవ్ చేశారనుకోండి, ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే హెల్మెట్ పెట్టుకున్నాడు. అలానే కార్లో కూడా వెళ్తున్నప్పుడు మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. ఎందుకు? సడన్గా ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అవుతే మీకు ఏం అవ్వకుండా, అంటే మీరు సర్వైవ్ అవుతారు, అట్లీస్ట్ చనిపోకుండా సర్వైవ్ అవుతారు. ఓకే, అంటే బైక్ పైన వెళ్తుంటే మీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కాలుకో చేయకో దెబ్బ తగులుతుంది, బట్ మీ తలకు దెబ్బ తగినంత వరకు మీరు నెక్స్ట్ డే వచ్చి బైక్ డ్రైవ్ చేయగలుగుతారు. ఓకే, తలకు దెబ్బ తగిలితే మీరు కోమాకో లేకపోతే ఇమీడియట్ స్పాట్ డెటో అయ్యే చాయిసెస్ ఉంటాయి. సో అందుకోసం మనం హెల్మెట్ పెట్టుకుంటాం. బట్ రియల్ లైఫ్లో ఆ రీజన్ వేరు, ఎందుకంటే మనం ఆయన ఇవ్వాల్సి వస్తుందని చెప్పి పెట్టుకుంటాం. బట్ అది కూడా స్టాప్ లాస్. ఆ 200 కూడా మనం కాపాడుకోవడం కోసమే మనం హెల్మెట్ పెట్టుకుంటాం. ఓకే, సో అలానే మన స్టాప్లో ట్రేడింగ్లో కూడా నువ్వు బైక్లో ఎలాగైతే నెక్స్ట్ డే వచ్చి బైక్ మళ్ళీ డ్రైవ్ చేయాలో, అలానే నెక్స్ట్ డే వచ్చి నువ్వు ట్రేడ్ చేయాలి. కాబట్టి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. నువ్వు ఒకే రోజు స్టాప్ లాస్ పెట్టుకోకుండా ట్రేడ్ చేస్తే క్యాపిటల్ వైప్అవుట్ అయిపోతుంది. వైప్అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి ట్రేడ్ చేయలేదు. నా దృష్టిలో ఒక ట్రేడ్లో 1 lakh క్యాపిటల్ మొత్తం పోగొట్టుకోవడానికంటే ప్రతిరోజు 1000 రూపీస్ చొప్పున 100 ట్రేడింగ్ సెషన్స్ మీరు 1000 లాస్ అయినా ఆ 100 ట్రేడింగ్ సెషన్స్లో వచ్చే ఎక్స్పీరియన్స్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అది మీకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది సిస్టంలో పెట్టాలి. సిస్టంలో పెట్టకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతుందని మీకు ఇప్పుడు లైవ్ ఆ ట్రేడ్ డీటెయిల్స్ చూపిస్తాను. ఓకే, లెట్ us get into the స్క్రీన్. ఓకే, మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా మా ఫ్రెండ్ సెన్సెక్స్లో ట్రేడ్ చేశాడు, అది కూడా పుట్ సెల్. ఓకే, ఇక్కడ పుట్ సెల్ చేశాడు. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ పుట్ సెల్ చేసేసి ఇది స్టాప్ లాస్ ఒరిజినల్గా అయితే. ఓకే, సిస్టంలో పెట్టలేదు, ఆ రోజే ఎక్స్పైరీ కాబట్టి
దాన్ని ఆ పుట్ని జీరో చేయాలనుకున్నాడు. ఇక్కడ చూడండి, మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టడం ద్వారా ఇక్కడితో అయిపోయింది. ఒకవేళ మీరు స్టాప్ లాస్ సిస్టంలో పెట్టకపోతే ఇక్కడ నుంచి క్యాండిల్ మొత్తం. సో జనరల్గా ఆ రోజు మీకు పుట్ ప్రైస్ చూసుకుంటే 75,000. ఇది ఆ రోజు ఎక్స్పైరీ కాదు, నెక్స్ట్ కరెంట్ ఎక్స్పైరీ, బట్ ఆ రోజు అదే ఎక్స్పైరీ కాబట్టి అది ఇప్పుడు మనకు ప్రీవియస్ డేటా కనిపించింది కాబట్టి మీకు నేను చూపిస్తాను. సో పుట్ ఇక్కడ సెల్ చేశాడు. సపోజ్ ఇక్కడ ఇక్కడ ఈ ఏరియాలో పుట్ సెల్ చేశాడు, అంటే స్టాప్ లాస్ అరౌండ్ 47 పాయింట్స్. ఇది ఒరిజినల్గా వాడి స్టాప్ లాస్. ఓకే, సిస్టంలో పెట్టకపోవడం ద్వారా టార్గెట్ 1:2. సిస్టంలో స్టాప్ లాస్ పెట్టకపోవడం ద్వారా ఈ యొక్క క్యాండిల్ అంటే 500 నుంచి మనకి ఎంత 600 దగ్గర తీసుకోవాల్సిన స్టాప్ లాస్ అరౌండ్ 870, 850 దగ్గర ఇక్కడ తీసుకున్నాడు. అంటే 200 వరకు మనకు 250 వరకు లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. 47 రూపీస్తో వెళ్ళిపోయి లాస్, స్టాప్ లాస్ 47 రూపీస్, 50 రూపీస్తో వెళ్ళిపోయేది 250 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. సో దిస్ ఈజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాప్ లాస్. ఇది ఇంట్రాడే ట్రేడింగ్లోనేనా అంటే కాదు, స్వింగ్ ట్రేడింగ్లో కూడా కావాలి. దానికి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు స్వింగ్ ట్రేడింగ్ కోసం మా ఫ్రెండ్ ఒకడు రెండు స్టాక్స్లో ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత యావరేజ్గా 10% ఎస్ఎల్ అనుకున్నాను, కానీ మనకు 25,000 to 30,000 లాస్ ఉంటుంది దీంట్లో. కాకపోతే స్టాప్ లాస్ తీసుకోకుండా అది పైకి వెళ్తుంది అని ఒక మైండ్ సెట్తోని స్టాప్ లాస్ తీసుకోకపోతే అది అరౌండ్ ఇప్పుడు 1 lakh వరకు లాస్ ఇస్తుంది. ఓకే, స్వింగ్ ట్రేడింగ్లో అయినా సరే, ఇన్వెస్టింగ్లో అయినా సరే, ఇంట్రాడేలో అయినా సరే ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది తీసుకొని బయటికి రావాలి. ఇక్కడ ట్రేడర్ కాస్త ఇన్వెస్టర్ అయిపోయాడు. మేబీ విత్ ఇన్ అప్కమింగ్ 10 yearsలో 44 నుంచి 70కి వెళ్ళొచ్చు మేబీ. కాకపోతే ఈ 10 yearsలో నీకు 2,45,000 మీద రిటర్న్ అనేది 0. ఇలాంటి కేసెస్లో నీ అమౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది, నీ అమౌంట్ పైన ఇంట్రెస్ట్ రాదు. సో అక్కడ మనం లాస్ ఫేస్, డబుల్ లాస్. ఆల్రెడీ నీ పొజిషన్ లాస్లో ఉంటుంది అండ్ నీకున్న అమౌంట్ బ్లాక్ అయిపోతుంది. దీంతో నువ్వేం చేయలేవు. అందుకనే నువ్వు ఒక 10% లాస్ అనుకుంటే 10%, 5% లాస్ అనుకుంటే 5% లాస్ తీసుకుంటావు. మీకు నేను రీసెంట్గా చేసిన ట్రేడ్ కూడా ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ కోఫోర్జ్కి వెళ్దాం. కోఫోర్జ్లో నేను రీసెంట్గా స్వింగ్ ట్రేడ్ తీసుకున్నా. నా ఎంట్రీ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 5656. ఇక్కడ నా ఎంట్రీ ప్రైస్ ఈ లెవెల్ బ్రేక్ అవుతుందని నేను ఎంట్రీ తీసుకున్నా. ఇది నా ఎస్ఎల్. అంటే నేను స్వింగ్ ట్రేడింగ్లో 3% ఎస్ఎల్ తీసుకునడానికి నేను రెడీ ఉన్నాను. ఇక్కడ ఏమైంది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద టార్గెట్. ఆల్మోస్ట్ 1:1 ఇచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసి నా స్టాప్ లాస్ తీసుకుంది. నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ స్టాప్ లాస్ తీసుకున్నాను. తీసుకోవడం ద్వారా నాకు నెక్స్ట్ డే ఏదైతే 5% లాస్ ఏదైతే ఉందో అది నేను సేవ్ చేసుకోగలిగాను. అంటే 5,000 నాకు ఇంకా సేవ్ అయింది. సో లాసెస్ అనేది తీసుకోవడం ద్వారా మనం మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతాం. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాప్ లాస్. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్టాప్ లాస్ పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.